ప్రభువు వల్లనే భయంతో కాకుండా, భక్తితో కాకుండా, వివేచింపక, ఆలోచన చేయక తిని త్రాగువాడు ఏమవుతాడంట? శిక్షకు పాత్రుడు. చాలామంది నిద్రపోతారు. చాలామంది బల్లో వాక్యం చెప్పే సమయంలో నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత బల్ల పంచేటప్పుడు వస్తారన్నమాట. బల్ల పంచేటప్పుడు తేరుకుంటారు. అలా చేయి వేయటం అంటే ఏంటిది? అయోగ్యమైన పాత్రలో పాలు పొమ్ములు పొందటమే. ఓ సంఘానికి వెళ్తే బల్ల చెప్పేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోయారు. సరే నిద్రపోయారు అని వాక్యం చెప్పి బల్ల దగ్గరికి పోతే ఒక ఆమె తట్టిస్తుంది. అప్పుడు కూడా నిద్రపోతున్నారు.